అమెరికాకు చెందిన రోజా అనే మహిళ ఫిబ్రవరి 14న విశాఖ చేరుకుంది. 6వ తేదీన విశాఖలోని ఒక స్టార్ హోటల్ మేఘాలయలో తను రూమ్ నెంబర్ 229లో బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించడంతో హోటల్ మేనేజర్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్తో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ మహిళ యొక్క అనుమానాస్పద మృతి కేసు వెలుగు చూసింది. చాలా బాధాకరమైన ఘటన. దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్రీధర్ అనే వ్యక్తి, తను కూడా అమెరికాలో ఫ్రీలాన్సర్గా డాక్టర్గా వర్క్ చేస్తున్నారని, అతను విశాఖకు చెందిన వ్యక్తి, అతను బలవంతంగా ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడని, అతనిని కలవటానికే ఆమె ఈ మేఘాలయ హోటల్కి వచ్చినట్టుగా కేసు డీటెయిల్స్ వెల్లడిస్తూనే ఈ కేసులో శ్రీధర్ తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు అంటూ వివరణ ఇస్తూ శ్రీధర్ని అరెస్ట్ చేశాం, రిమాండ్కు కూడా తరలించామని పోలీసులు అయితే ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది. కానీ ఈ మహిళ హత్య చేసుకుందా, హత్య జరిగిందా, ఆత్మహత్య చేసుకుందా అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అమెరికాకు చెందినటువంటి రోజా అనే మహిళ అనుమానాస్పద మృతి వెనుకాతల చాలా నగ్న వాస్తవాలు ఉన్నాయి, అవన్నీ బయటకు రావాల్సిందే అంటూ మహిళా చేతన పట్టుబడుతోంది. సో మనతో పాటు మాట్లాడడానికి మహిళా చేతన నుంచి కత్తి పద్మ గారు, అలాగే ఇతర మహిళలు కూడా ఉన్నారు. సో ఈ కేసు మొదటి నుంచి కూడా తను సూసైడ్ చేసుకుంది అని చెప్పి హోటల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాడు తప్ప ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతున్న కుటుంబ సభ్యులు కానీ ఈ కేసుకు సంబంధించి ఎవరు ముందుకొచ్చి వాస్తవాలు ప్రశ్నించడానికి కానీ వాస్తవాలు చెప్పడానికి కానీ ఈవెన్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రాకపోవటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు కత్తి పద్మ గారు. అసలు ఏంటి మేడం ఈ కేసుకు సంబంధించి? ఇప్పటి వరకు మనం చాలా క్రైమ్ కేసెస్ చూసినప్పుడు ఇమీడియట్గా దాని మీద ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పోలీసులు మనకి రివీల్ చేస్తారు. బట్ ఈ అమెరికాకు చెందినటువంటి రోజా అనే మహిళ విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అదే మాకు కూడా ఆశ్చర్యంగానూ ఆందోళనగాను ఉంది. ఆమె అమెరికా నుంచి ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఇక్కడికి వచ్చారని, ఆమె చనిపోయింది అనుమానాస్పదంగానే ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మాకు తెలిసింది. ఏంటి అని వివరాల్లోకి వెళ్తే వివరాలు ఏమీ తెలియటం లేదు. వివరాలు ఏమీ తెలియకపోవడం ఏంటి? ఒక మహిళ చనిపోయే వరకు అనుమానాస్పదం, కానీ చనిపోయింది అని తెలిసిన తర్వాత అది అనుమానాస్పదం ఎట్లా అవుతుంది? ఎందుకంటే పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తారు కాబట్టి, వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు అనుమానాలు నివృత్తి కావాలి. కానీ పోలీసుల ప్రవర్తన ద్వారా మరిన్ని అనుమానాలు, అంటే అసలు మరణమే మిస్టీరియస్ అయితే పోలీసుల ప్రవర్తన ఇంకా అనుమానాస్పదంగా ఉండడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా 3 టౌన్ సిఐ రమణయ్య గారు, మన పాత్రికేయ సోదరులు వెళ్ళి ఏంటి ఇలాంటిదేదో జరిగిందంట హోటల్ మేఘాలయాలో అంటే అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి శుక్రవారం నాడు చెప్పడం అన్నింటికన్నా మిస్టీరియస్. తర్వాత ఇక పత్రికల్లో వార్తలు రావడం మొదలుపెట్టిన తర్వాత అవునవును జరిగింది, ఆమె ఉరేసుకుంది అని చెప్పారు. ఉరేసుకుందని చెప్పడానికి మీరెవరు? మీకు అటువంటి కాంపిటెన్సీ లేదే. మీరు పిఎం చేయించాలి, పిఎంలో ఏం తేలిందో అది తర్వాత చెప్పాలి. అంతేగాని ఫస్ట్ డేనే ఉరేసుకుందనో అనారోగ్యంతో చనిపోయిందనో చెప్పడానికి పోలీసులకు ఏ విధమైనటువంటి కాంపిటెన్సీ లేదు. చట్టం వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వలేదు. వాళ్ళు దాంట్లో టెక్నికల్గా వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు. అందుకని వాళ్ళు చేయాల్సిన పని మానేసి డాక్టర్ చేయాల్సిన పని వీళ్ళు చేయడం కరెక్ట్ కాదు. తర్వాత ఆమె చనిపోయినప్పుడు రూమ్లో ఎవరున్నారు? శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను డాక్టర్ అని కొన్నిసార్లు, ఫ్రీలాన్సర్ అని కొన్నిసార్లు, అసలు అతని పేరు తప్పితే ఏ వివరం బయటికి రాలేదు. అలాగే ఆమెది కూడా కాకర్లపూడి రోజా అని ఆమె పేరు తప్పితే భర్త పేరు కానీ, ఆమె ఎందుకు వచ్చిందని కానీ, ఎప్పుడు వచ్చిందనే విషయం కానీ కొన్ని రోజుల క్రితం కొన్ని రోజులు హోటల్ రికార్డులో ఉండదా? ఇదంతా ఎంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే డబ్బులు చేతులు మారాలి, లేకపోతే వేరే పొలిటికల్ ప్రెషర్ ఉండాలి, లేకపోతే ఉన్నతాధికారులు ఎవరైనా ముద్దాయిలతో కొల్లుడైపోయి విషయాలను బయటకు చెప్పనివ్వకుండా ఉండాలి. ఈ మూడింట్లో ఏది జరిగినా ఈ మూడింటి ప్రకారం ఇలా ప్రవర్తించడానికి పోలీసులకు రైట్స్ లేవు. ప్రెసెంట్ ఈ స్టార్ హోటల్లో ఆమె ఉంటున్నటువంటి రూమ్లో బాత్రూంలో ఆ సిచ్యువేషన్లో ఉందని హోటల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాడు అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు హోటల్ మేనేజర్ దాన్ని డిక్లేర్ చేశాడా అది సూసైడ్ అని? అదే కదా, హోటల్ మేనేజర్ కంప్లైనెంట్గా ఉండడం అన్నిటికన్నా అనుమానాస్పదం. ఎందుకంటే అప్పటికి శ్రీధర్ ముద్దాయి అని పోలీసులు అంటం లేదు కదా, శ్రీధర్తోనే తీసుకోవాలి కదా కంప్లైంట్. తీసుకోలేదు అంటే వాళ్ళకి తెలుసు శ్రీధరే ఈ నేరంలో ఉన్నాడని. అందుకని అతని కంప్లైంట్ తీసుకోకుండా హోటల్ మేనేజర్ నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇదంతా పోలీసులు స్క్రీన్ ప్లే.
పోలీసులకు చట్టం గురించి బాగా తెలుసు, చట్టం లొసుగుల గురించి కూడా బాగా తెలుసు, దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, చట్టం నుంచి మనుషుల్ని ఎలా తప్పించవచ్చు అనేది కూడా పోలీసులకే బాగా తెలుసు. కాబట్టి పోలీసులు రాసినటువంటి స్క్రీన్ ప్లేలో హోటల్ మేనేజర్ వచ్చాడు. రేపు పొద్దున విట్నెస్ బాక్స్లో నిలబడి ఇతను ఏం చెప్తాడంటే, పోలీసులు ఏదో రాశారు కింద నన్ను సంతకం పెట్టమన్నారు, నాకు సంబంధం లేదు, నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తాను, నాకేమీ గుర్తు కూడా లేదు, పోలీసులు ఏదో సంతకం పెట్టమన్నారు, హోటల్కి రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి, పోలీసులు వస్తూ ఉంటారు, సంతకం పెట్టమంటే నేను పెట్టాను కానీ నాకేం గుర్తులేదు, నాకేం సంబంధం లేదని చెప్తే ఖచ్చితంగా కేసు పోతుంది. పోలీసులు చెప్తున్నటువంటి కేసు వివరాల్లో ఈ డాక్టర్ శ్రీధర్ ప్రేరేపణ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, ఏ రకమైన ప్రేరేపణ అని ఇక్కడ మనం అనుకోవచ్చు. అదే దండం పెట్టి అడుగుతున్నాం మేము పోలీసుల్ని, ఏం ప్రేరేపించాడు అతను? ఆమె ఏమన్నా నగ్నమైన ఫోటోలు ఉన్నాయని ఆమెను బెదిరించాడా, వీడియోలు ఉన్నాయని బెదిరించాడా, లేకపోతే తనతో సెక్షువల్ ఫ్రెండ్షిప్ చేయమని బెదిరించాడా, లేకపోతే ఆమె రహస్యాలు ఏమైనా అతనికి తెలిసి అవి రివీల్ చేస్తారని బెదిరించాడా, లేదా ఆమె ఏదో ఆస్తికి సంబంధించినటువంటి డీల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, ఆ ఆస్తి విషయమై ఇతను తనకు సంక్రమించేలా చేయమని ఏమన్నా బెదిరించాడా, ఏం బెదిరించాడనే దాన్ని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాలి. ఈ శ్రీధర్ ఏ రకమైనటువంటి దుర్మార్గుడు, ఏ రకమైనటువంటి నేరస్తుడు అనే దాన్ని పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు ఊహించుకోవాలి? మన మెదడుకి ఎందుకు పని చెప్తున్నారు? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసి ఆ వాస్తవాలన్నీ కూడా, ఎక్కడన్నా ఒక పేదవాడు ఎవరైనా అమ్మాయితో రేప్ చేసినా లేకపోతే తప్పుగా బిహేవ్ చేసినా వెంటనే అతని మొహానికి ముసుగేసి మీడియాని పిలిచి హంగామా చేసే ఈ పోలీసులు ఇప్పుడు మరి శ్రీధర్ మొహానికి ఎందుకు ముసుగు వేయలేదు? ఏసీపీ గారు ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వివరాలు బయటకు రాకూడదని అన్నారని. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించింది ఆ చట్టం, వాళ్ళ దాన్ని అమలు చేసే చట్టాన్ని అమలు చేసే యంత్రాంగమా వాళ్ళ కుటుంబ సభ్యులు? అంటే స్త్రీలు కుటుంబాలకే చెందుతారా? వాళ్ళ బాడీలు కూడా కుటుంబానికే చెందుతాయా? ఒక పక్క పరువు హత్యల పేరుతో ఆడవాళ్ళని చంపుతున్నారు, తండ్రులు, భర్తలు, లేకపోతే బంధువులు ఎవరో ఒకరు చంపుతున్నారు. మరణానికి కూడా, మృతదేహానికి కూడా పరువుని ఆపాదించి ఆ మృతదేహానికి సంబంధించిన ఏ వివరాన్ని బయటకు చెప్పకుండా ఉండడం అంటే, మరి పేదవాళ్ళు కూడా అడుగుతారు, మాకు కూడా పరువు ఉందండి, మా వివరాలు ఏం చెప్పకండి అంటే చెప్పడం మానేస్తారా? మళ్ళీ అయితే దిగువ మధ్య తరగతో ఒక టీచర్ ఫ్యామిలీ, ఒక టీచర్ స్కూల్లో ఏదో ఆడపిల్ల మీద ఏదో చేశాడని చెప్పి రాగానే అతని పేరు అన్నీ తీసుకొచ్చి పెడతారుగా మీడియా ముందు. ఎవరికన్నా ఎవరు ఎక్కువ? క్రైమ్కి ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ అది ఏమి ఉండదు కదా. క్రైమ్ ఎవరు చేసినా క్రైమే, క్రైమ్కి ఎవరు గురైనా వాళ్ళు బాధితులే. ఒక బాధితురాలకు సంబంధించిన వివరాలు మేము చెప్పవా అనడానికి పోలీసులకు ఉన్న రైట్స్ ఏంటి? 3 టౌన్ పోలీసులకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? లేదు కదా. ఎవరైనా కానీ చట్టానికి బద్దులై ఉద్యోగాలు చేయాలి. తర్వాత ఇక్కడ సిపి గారు, ఆయన చాలా చాలా తొందరగా ఏ విషయంలో అయినా కానీ రియాక్ట్ అవుతారనేది అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆయన ఆధ్వర్యంలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి రమణయ్య గారిని సస్పెండ్ చేస్తున్నట్టు, కేసు వేరే దర్యాప్తు అధికారిని నియమిస్తున్నట్టు ప్రకటిస్తే నిజంగా చాలా ఆయన మీద గౌరవం చాలా పెరుగుతుందని నేను సందర్భంగా తెలియజేస్తూ, సిపి గారిని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టండి, ముందు అతను సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంటల్గా అతని మీద చర్యలు తీసుకోవాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అతను కనుక ఈ కేసులో కుమ్మక్కై ఉన్నాడంటే, అతను ఎవరైతే ఈ కేసు దర్యాప్తు అధికారిగానో లేకపోతే ఆ చుట్టూ ఉన్న అధికారులుగా ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. ఈ సస్పీషియస్ డెత్లో మనం చూస్తే కనుక ఆమె ఆ బాత్రూంలో పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు మీ కోణంలో ఏ రకమైన అనుమానాలు? ఏ స్త్రీ కూడా బట్టలన్నీ తీసేసుకుని నగ్నంగా మారి ఆత్మహత్య చేసుకోదు. మనందరం స్త్రీలమే కాబట్టి ఎవరు కూడా వాళ్ళు చెస్టిటీనో లేకపోతే వాళ్ళ దీన్నో బయట పెట్టుకోవాలని చెప్పి ఎవరు అనుకోరు. గుమ్మనంగా చచ్చిపోవాలనుకుంటే బాధకో విషాదానికో కోపానికో చచ్చిపోతే మామూలుగా చచ్చిపోతారు, కానీ బట్టలు ఇప్పేసుకొని చచ్చిపోవాలని ఏ స్త్రీ కూడా అనుకోదు. అందుకనే రోజా పక్కన నిలబడి రోజా కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఆమె గురించిన ఈ రకమైన సమాచారం, ఆమె ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో చనిపోవడం, చక్కగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని హెడ్ చేసి ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడపగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఒక మహిళ, అంటే చాలా సమాజంలో ఎదిగినటువంటి ఒక మహిళ ఈ రకంగా నగ్నంగా బాత్రూంలో అనుమానాస్పదంగా మృతదేహంగా మారడం అనే దాన్ని చాలా దయనీయంగా ఉంది అనేది పైప్కి అంటున్నారు కదా, అంటే మరి అదే మరి 3 టౌన్ సిఐ గారినే ఒకసారి దీనికి ట్రయల్ చేయమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ లేదు,
ఒక హుక్ లేదు, ఏమీ లేదు. షవర్ పైప్ చాలా వీక్గా ఉంటుంది. షవర్ పైప్కి ముడి వేసుకోవడం అనేది కష్టం టెక్నికల్గా. కిటికీకి వేసుకున్నారంటే నమ్మచ్చు, ఎందుకంటే కిటికీకి వేసుకుని పక్కకి మెడ తిప్పేస్తే కనుక చనిపోయిన సంఘటనలు కొన్ని ఉంటాయి. కానీ షవర్ పైప్కి బాడీ ఆగదు, విరిగిపోద్ది. షవర్ పైప్ ఖచ్చితంగా విరిగిపోద్ది. మరి ఆమె ఎంత ఈ వయసు 49 సంవత్సరాల వయసు ఉన్నామంటే ఖచ్చితంగా 50 కేజీల పైనే ఉంటారు. ఆమెను మనం చూడలేదు కాబట్టి 50 కేజీలు అబోవే ఉంటారు. ఉన్నవాళ్ళు షవర్ పైప్కి ఎలా ఆగుతారు? కాబట్టి ఇదొక స్టోరీ. ఇన్ని స్టోరీస్ని కుకప్ చేయాల్సినటువంటి బాధ్యతని 3 టౌన్ సిఐ గారు ఎందుకు తలకెత్తుకున్నారనేది కూడా ఆయన చెప్తే బాగుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, అమెరికా సిటిజన్ అయినటువంటి ఒక మహిళ విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీలో ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు ఇవంతా కూడా ఎట్లా చూడొచ్చు? జరుగుతుందండి. ఇంతకుముందు ఎప్పుడో మనం అనుకునే వాళ్ళం క్రైమ్ చాలా తక్కువ జరుగుతుంది విశాఖపట్నంలో అని. కానీ ఇప్పుడు నేను మొన్న మార్చి 8 కోసం ఏదో అంత వివరాలు చూస్తున్నప్పుడు 3 నెలల్లో 16 మంది మైనర్ గర్ల్స్ మీద ఇక్కడ రేపులు జరిగాయి. అసలు హత్య లేని వారం ఉందా ఎప్పుడన్నా వైజాగ్లో? రోడ్ల మీద హత్యలు విశాఖపట్నంలో వారానికి ఒకటి కనీసం జరుగుతుంది. యువకులు చచ్చిపోతున్నారు. అంటే క్రైమ్ లేదు ఇక్కడ అని మనం ఇంకెంత మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విశాఖపట్నంలో గత సంవత్సరం మనం చూసాము, ఒక బాలికని, మైనర్ బాలికని హోటల్స్ అన్నీ తిప్పి అత్యాచారం చేశారు. ఇప్పుడు హోటల్లో ఈమె శవంగా మారింది. అందుకని విశాఖపట్నం స్త్రీలకైతే ఇంకా స్త్రీలకి పిల్లలకి మాత్రం ఇంకా సేఫ్ ప్లేస్ అని మనం డిక్లేర్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. వీటిని ఛేదించడంలో కానీ, లేకపోతే క్రైమ్ తగ్గించడంలో కానీ, క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేసే వాతావరణం కల్పించడంలో కానీ విశాఖపట్నం పోలీసులు ఫెయిల్ అయ్యారని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ అమెరికాకు చెందినటువంటి రోజా ఎవరైతే అనుమానాస్పద మృతి జరిగిందో, ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు మా అందరికీ వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా మేమేమైతే నగర పోలీస్ కమిషనర్ దృష్టికి అనేక వాస్తవాలు తీసుకెళ్తున్నామో ఆ కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఈ కేసు విషయంలో పూర్తిగా చాలా ట్రాన్స్పరెన్సీగా కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మేము చెప్తున్నామనే విధానాన్ని పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉందని కూడా మహిళా చేతన డిమాండ్ చేస్తోంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.